ప్రియమైన దేవుని బిడ్డలందరికీ అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో శుభాది వందనాలు. ఈ 2025వ సంవత్సరంలో ప్రవేశించిన మీ అందరికీ కేవలము ప్రవేశించుటకు ప్రభు అనుమతించారు. ఈరోజు మనము సంతోషంగా ఆయన సన్నిధిలో ఉంటూ ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడే అంశము కుందేళ్ళు వ్యక్తిగత జీవితం. కుందేళ్ళు వ్యక్తిగత జీవితం. దేవుని బిడ్డలారా, ఈ 104వ కీర్తన సామ్ 104 ఈ కీర్తనలో మనకి 18వ చరణం 104వ కీర్తన 18వ చరణంలో గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్లు, కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానము. కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానము. ఈరోజు ఈ యొక్క కుందేళ్ళు, ఈ యొక్క ర్యాబిట్, ఈ చిన్న కుందేళ్ళను నిజంగా కొండ అనేది ఎక్కడో ఉంటుంది. ఆ కొండ నుంచి అది క్షేమంగా భద్రతగా ఎంతో సంతోషంగా ఆ సురక్షితమైనటువంటి స్థలం నుండి ముందుకు వెళ్ళినప్పుడు హఠాత్తుగా జరిగేటువంటి సంఘటన, అపాయం అనేది పొంచి ఉన్న తోడేళ్ళు, నక్కలు, కొన్ని దాని మీదకి వన్య మృగాలు దాడి చేస్తున్నప్పుడు మరలా ఎక్కడో దూరంలో ఉన్నటువంటి ఆ కొండ దగ్గర పరిగెట్టాలంటే చాలా కష్టం దేవుని బిడ్డలారా. అయినప్పటికీ ఇది ఎంత జ్ఞానం అంటే, దీని జ్ఞానము దేవుని బిడ్డలారా, ఈ కుందేల్ని ఒక విధంగా లేవియా కాండం 11వ అధ్యాయము అక్కడ మనకి 5వ లేవియా కాండం లెవిటిక్స్ 11 చాప్టర్ ఈ 11వ అధ్యాయం లేవియా కాండంలో 6వ వచనం, కుందేళ్ళు నెమరు వేయను కానీ దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రం. ఇక్కడ ఈ కుందేళ్ళు ఇది అపవిత్రమైన జంతువు అని సెలవిస్తూ ఉన్నది. అయితే అటువంటిది ఇది బండను ఆశ్రయిస్తూ ఉంది. హెబ్రీలు రాసిన పత్రికలో మనము ధ్యానించినప్పుడు అందులో గ్రంథకర్త చక్కగా ఆ కొండ పైన పాత నిబంధన కాలంలో దేవాది దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు ఆ కొండ మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన సన్నిధి ఆ కొండ సీనాయి పర్వతం అయితేనేమి, ప్రభువు ఆ యొక్క దేవుని బిడ్డలారా పలు పర్వతాల పైన దిగి వచ్చినప్పుడు దేవుని యొక్క ధూమ్రమైనటువంటి ఆ ప్రభావానికి అవి అక్కడ ఆ శక్తి నెలకొల్పబడినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో దేవుడు దిగి వచ్చిన కొండను ఏ జంతువు ముట్టినా దాన్ని రాళ్లతో కొట్టి చంపాలి. ఎందుకంటే అపవిత్రమైన జంతువులు ఈ 11వ అధ్యాయంలో చాలా ఉన్నాయి. డెక్కలు కలిగినవి, రెక్కలు కలిగినవి, 4 కాళ్ళు కలిగినవి, దానికి పొలుసు కలిగినవి, జలచరములు, ఎగిరే పిట్టలు, చాలా ఆ జంతువుల కోసం చెప్తూ ఈరోజు ఈ బండ అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆ పర్వతము అది ద చైర్ ఆఫ్ ద గాడ్, ద ప్లేస్ ఆఫ్ ద గాడ్, దేవుని యొక్క నివాస స్థలము, పర్వతము. అటువంటి ఆ బండను అపవిత్రమైన జంతువులు ఎలా ముట్టగలవు? ఈరోజు ఇక్కడ కుందేలు అంటే నేను కుందేలు కోసం చెప్పట్లేదు. కుందేలు అనేటువంటి ఆ స్థానంలో మనుషులుగా మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. చెట్లు అంటే అక్కడ చెట్లు కాదు, చెట్లు కింద ఇప్పుడే గొడ్డలు ఉన్నదంటే చెట్లు కింద కాదు, అక్కడ మనుషులతో పోలుస్తూ ఉన్నది. ఇక్కడ ఈ కుందేళ్ళు అనేటువంటిది మన జీవితంలో దేవుని బిడ్డలారా, అది బద్దలైనటువంటి బండ సందుల్లో బద్దలైనటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా పేటు సందుల్లో ఇది ఆశ్రయం కోరుకుంటూ ఉంది. 30వ అధ్యాయము సామెతల్లో 26వ వచనంలో కూడా ఎంత అద్భుతమైన మాట అంటే, చిన్న కుందేళ్ళు బలం లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. పేటు సందులు, ఎజ్కేల్ అంటాడు, బద్దలైన సందుల్లో బద్దలైనటువంటి ఆ కొండలలో ఎవరు ప్రార్థిస్తూ ఉన్నారా అని చూస్తూ ఉన్నాడు.
నా పావురమా, బద్దలైనటువంటి బండ సందుల్లో ఉన్న నా పావురమా. పావురము బద్దలైన బండ సందుల్లోనే ఎగురుతూ ఉంది తప్ప బయటికి వెళ్ళట్లేదు. అది కాకులైతే ఎగురుతాయి, కానీ పావురమో దేవుడు దానికి ఏర్పాటు చేసిన ఆ బద్దలైన బండ సందుల్లోనే, అనగా దానికి ఇచ్చిన స్థావరము, పరిచర్య ఏదైతే ఉందో ఆ ఒలీవ మొక్కల మీదకే దేవుని బిడ్డలారా అది వెళ్తుంది తప్ప, ఆ ఒలీవ చిగురుల మీదకే అది వెళ్తుంది తప్ప అసహ్యకరమైనటువంటి అన్క్లీన్ వాటి మీదకి ఏమాత్రమో ఇష్టపడదు కాకుల్లాగా. ఈరోజు ఈ అపవిత్రమైనటువంటి కుందేళ్ళు ఈ 11వ అధ్యాయం లేవియకాండ ప్రకారము బండను ముడితే దాన్ని చంపాలి. హెబ్రీయులు రాసిన పత్రికలో అక్కడ పౌలు ఈ పాత నిబంధనలో మోషే ఆ స్టోరీని అక్కడ కంపేర్ చేస్తూ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితాలు కూడా ఈ సంఘం అనే బండ పునాదులు ప్రభు అయిన యేసుక్రీస్తు, దీని మీదకి రావటానికి, ఈ అతి పరిశుద్ధ స్థలములో రావటానికి మనకు అధికారం లేదు. సిలువలో యేసయ్య ఎప్పుడైతే ఆ తెర అతి పరిశుద్ధ స్థలానికి ఆవరానికి ఉన్నటువంటి ఆ తెర చినిగిపోయిందో మన కొరకు పైనుంచి చీల్చబడ్డది. అంటే అది దేవుడే చీల్చాడు. కింద నుంచి చీలిస్తే అది మనుష్యుడు చీల్చినట్లు మన కొరకు దేవుడే ఇష్టపూర్వకంగా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటం కోసం ఆయనే అవకాశం నీకు ఇస్తూ ఉన్నాడు. ఆ బండను ముట్టే అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆ బండ మీద నివాసం చేసే అవకాశం ఇస్తూ ఉన్నాడు. ప్రియ కుందేలుగా అపవిత్రమైన జీవితాన్ని ఈ లోకమనే అరణ్యములో అడవుల్లో తిరుగుతున్న మనకు బండ సందులను ఆశ్రయించుటకు దేవుడు కృపిస్తూ ఉన్నాడు. ఈ 2025 సంవత్సరంలో మరొకసారి దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఈ కుందేళ్ళు వంటి స్వభావము, అది 4 కేజీలు, 3.5 కేజీలు, 5 కేజీలు బిలో, చాలా సున్నితమైనటువంటిది. కానీ మనము నిజంగా మరి ఎటువంటి చర్మాన్ని, అనగా గొర్రె చర్మాన్ని మనం కలిగి ఉంటున్నామా, లేకపోతే దేవుని బిడ్డలారా చాలా వరకు లేఖనాల్లో కొంతమంది బయటికేమో గొర్రె చర్మమో లోపటేమో తోడేల స్వభావం అని అంటుంది వాక్యం. ఈరోజు తోడేల స్వభావం మనకు కాకుండా, నక్కల స్వభావం వంటిది కాకుండా మన జీవితము గొర్రెల వలె ఈ కుందేళ్ళు చివరికి దానికి క్షేమము బండ సందుల దగ్గరికి బండనే ఆశ్రయించింది. కాబట్టి మన జీవితంలో బండని యేసును మనము ఆ బండ దగ్గరికి మనం వెళ్తేనే మన క్షేమము. ఆ బండ మీద నీ ఇల్లు కట్టుకో, ఆ బండ మీద నీ సంఘం కట్టుకో, ఆ బండ మీద నీ జీవితం కట్టుకో. 2025లో బహుగా దీవించబడతావు. ఇంకా ముందున్న కాలంలో కూడా ఈ బండని నువ్వు విడిచిపెట్టొద్దు. ప్రభు దీవించి మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్.